మళ్ళీ చెప్పు. పుష్ప టీజర్ వచ్చేసింది, కొంచెం లాగ్ అయితే ఉంది, సారీ ఫర్ దాట్. బట్ యా, చూద్దాం ఎట్లుందో. ఫస్ట్ టీజర్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం ఎట్లుందో. సో వితౌట్ ఎనీ డిలే, రెడీ రాసాయి. 5 4 3 2 1. ఓకే, ఫ్యానిజం అంట. ఓకే ఒరే, ఫైట్ సీక్వెన్స్ డౌటే లేదురా. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అంటున్నాను నేను చెప్పలే. ఇంత స్లో మోషన్ లో నడుస్తుంది. అమ్మా ఏయ్ ఓకే, డైలాగ్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. డైలాగ్ ఉండదు. హుప్ అందుకే అన్నారా 15th August పక్కా ఫిక్స్ అయిపోయారు అందరూ. లైట్ ఇంకా ఓకే, ఇక్కడ వీళ్ళది ఏంటంటే జస్ట్ ఆ క్లిప్ వరకే ఇచ్చున్నారు. అవును అవును, అందుకని అందరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మొత్తం ఒక టీజర్ అంటే లైక్ టీజర్ ఉంటుంది, ఇట్స్ లైక్ ఎ గ్లిమ్స్, ఇట్స్ ఎ గ్లిమ్స్. అవును. అంటే ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ ఒకటే ఒక సీన్ ఉంటుంది అనుకోలే, కొంచెం బంచ్ ఆఫ్ కట్స్ ఉంటాయని నేను అనుకున్నా. సినిమా మొత్తంలో ఏవైతే జరుగుతున్నాయో, మనకి ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ అన్నప్పుడు దేవ్ గివెన్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ముందు మనకి స్టార్టింగ్ నుంచి. నేను అది ఎక్స్పెక్ట్ చేసిన. అంటే లైక్ ఒక్కటే ఒక సీన్ నుంచే మొత్తం వాడతారని అనుకోలేదు. ఉండుంటే బాగుండాల్సింది యాక్చువల్లీ. ఇంకా అసలు ఏంటి పుష్పరాజ్, మనకి ఈవెన్ వేరే పుష్పాలు చాలా ఉన్నాయి రా. నాకు అది మేబీ డిసప్పాయింటింగ్ ఇన్ అ వే దట్ ఒకటే దాంట్లో తీశారు. బట్ జాతర యాజ్ అ హోల్ ఆ ఎపిసోడ్ జస్ట్ టీజ్ చేసి వదులుతున్నారు. అది చాలా ఎక్కువ పెద్దగా ఉండబోతుంది, తెలియదు మనకి వాట్ ఇట్ వాస్. దాని మీద నాకు డౌట్ వస్తుంది ఇంకా. బట్ యాజ్ అ హోల్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. అంటే సూపర్ ఉంది, కుమ్మేసేరా ఉందని చెప్పాను నేను. హైప్ అయితే క్రియేట్ చేసింది రా, హైప్ అయితే చాలా క్రియేట్ చేసింది. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగానే ఉంది. అంటే లైక్ నాకు మొత్తం పుష్ప మొత్తంలో సినిమాలో మ్యూజిక్ ఎంత ఏలో ఉన్నా కానీ నాకు ఎండింగ్లో మనకి అని కూడా వస్తుంది. అది చాలా బాగుంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. అట్లా దీన్ని కూడా అదే కైండ్ ఆఫ్ వేలో చూపించారు. అంటే లైక్ అదే ఒక స్లోకాల్ టైప్ అవి నాకు దాని ఏమంటారు డిఎస్పి అట్లా చేస్తే నచ్చుతూ ఉంటుంది. సో అది చూసిన తర్వాత ఐఎమ్ వెరీ రియలీ హ్యాపీ. ఓకే, ఇది బాగుంది అని థింకింగ్లో ఉంది. నేను దీంట్లో అయితే అది ఇంకా క్యారెక్టర్స్ అందరినీ ఊరినే అలాగా ఒక సెకండ్ అలా ఇచ్చి వెళ్తారేమో అనుకున్నా. లైక్ రష్మిక అదొక 1 సెకండ్ ఉండాల్సింది బ్రో. ఎలా చెప్పాలి అంటే ఒక సీరియస్ టోన్. ఇప్పుడు నీకు జాతర ఎపిసోడ్ పెట్టావు, దాంతో ఇప్పుడు కొంచెం ఏమన్నా పెట్టుంటే బాగుండు అనుకున్నా. ఐ థింక్ టీజర్ ట్యాగ్ పడేటంత టీజరా అని అయితే నేను చెప్పను. గ్లిమ్స్ అని కానీ లేదంటే పుష్ప రేజ్ అనో సంథింగ్ అలాంటి టైటిల్ పెట్టుకుంటే బాగుండేది. మనం టీజర్ అనగానే ఓకే విల్ గెట్ సమ్ ఇన్సైట్ ఎంతో కొంత అని అనుకున్నాము. బట్ వీళ్ళు ఓన్లీ జాతర సీక్వెన్స్ చూపించారు. అండ్ ఆ సీక్వెన్స్ వరకు ఎక్సలెంట్. ఇంకా ఎక్స్పెక్టెడ్ మోర్, అది మాత్రం పక్కా. దాంట్లో మాత్రం నేను ఏం చెప్పలేను. అది లైక్ దాన్ని నేను డిసగ్రీ అయితే చేయలేను. ఎక్స్పెక్టెడ్ మోర్, అది మాత్రం పక్కా. ఎక్స్పెక్టెడ్ అంటే జనరలీ ఏదో లైక్ ఏవేవో ఉండాలని కాదు, ఏదో స్టోరీ చెప్పేయాలి అట్లా కూడా కాదు. ఐ వాంటెడ్ లైక్ ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ వాస్ సచ్ ఎ థింగ్. ఏంటంటే దాంట్లో నువ్వు టోటల్ వరల్డ్ ఉందా అవన్నీ అవసరం లేదు, దాంట్లో డైలాగ్స్ కూడా ఉండవు. దాంట్లో బంచ్ ఆఫ్ కట్స్ ఉంటాయి. సినిమా మొత్తంలో కొన్ని హీరోయిక్ షార్ట్స్, కొన్ని బంచ్ ఆఫ్ కట్స్ ఉంటాయి. అంటే వీళ్ళు చూపించింది స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇచ్చిన లైక్ పోస్టర్స్ త్రూ మనకి చెప్పింది కూడా అంతే. జస్ట్ ఒక జాతర ఎపిసోడే చాలా ఎక్కువ వాడతారని చెప్పేసి అన్నారు, దాన్ని చూపించింది. దాంట్లో వాళ్ళ ప్రాబ్లం కూడా లేదు. మేబీ చిన్న మిస్కమ్యూనికేషన్ నా దగ్గర నుంచి, మేబీ తెలీదు. అంటే ఎందుకంటే ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ చూసిన తర్వాత జస్ట్ ఒక టీజర్ అన్న తర్వాత యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ అబౌట్ పుష్ప 2, నాట్ అబౌట్ జస్ట్ పుష్పరాజ్. ఐ థాట్ అబౌట్ దాట్ ఏమో. బట్ స్టిల్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ బాగాలేదు చండాలంగా ఉంది అట్లా, అది కాదు భయ్య. వీ వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, దే గేవ్ సంథింగ్ ఎల్స్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. బాగుంది. అండ్ లుక్లో కుమ్మేశాడు అసలు అల్లు అర్జున్, చాలా బాగుంది. ఆ లుక్ అయితే బాగుంది. ఇంకొకటి ఏంటంటే నువ్వు అన్నట్టుగా ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ లో నీకు ఒక రోల్ నడుచుద్ది. అంటే ఏంటి నీకు చెప్తాడు ఆడు
పుష్ప ఎక్కడున్నాడనో, అదే సారీ వేర్ ఇస్ పుష్పరాజు, వేర్ ఇస్ పుష్ప అని చెప్పేసి మొత్తం నీకు ఒక లైన్ రన్ అవుతుంది, ఒక 2 minutes 1 minute 90 seconds ఎంత ఉంటుంది అది. అవును మీకు అవును దాంట్లో బిట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, బిట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, పుష్ప మిస్సింగ్ అని ఉంటుంది, పుష్ప గురించి స్మాల్ గ్లిమ్స్ టైప్ లో పడుతుంది, అన్ని పడతాయి. అండ్ నువ్వు అది చూసాక నెక్స్ట్ ఫుటేజ్ అంటే నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్ ఏదైతే వచ్చిందో అప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇస్తాడు అనుకుంటావు కదా ఉన్నదానికి యాడ్ చేసి. అవును 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 బట్ అలా చేయలేదు, దే వెంట్ ఫర్ ఎ డిఫరెంట్ వే. నో ప్రాబ్లం, ఆగస్ట్ 15 అంటే 120 రోజులు ఉంది కదా ఇంకా పైన. వచ్చేస్తుంది బ్రో, హైప్ అయితే క్రియేట్ అవుతారా ఖచ్చితంగా, నో ప్రాబ్లం. డౌట్ అయితే ఇప్పుడు అంతెందుకు రా, జస్ట్ టీజర్ రావడం వల్లనే హైప్ ఒకటి చెయ్యని లేస్తుంది, అది వేరే ఇష్టం. జనాలు మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, మేబీ దే ఆర్ లైకింగ్ సంథింగ్ ఎల్స్. నాకైతే యాజ్ అ హోల్ చూసుకుంటే లైక్ ఈ టీజర్ వాజ్ ఓకే, గ్రేట్ అని చెప్పాను, ఇట్ వాస్ గుడ్. ఓకే అంటే లైక్ లోపల ఉన్న నేను క్రియేట్ చేసుకున్న లైక్ ఎక్సైట్మెంట్ అంత సాటిస్ఫై చేసినట్లు లేదు, ఎక్స్పెక్టేషన్స్ గా నేను అనేది ఎక్సైట్మెంట్. వాట్ ఎవర్ ఎక్స్పెక్టింగ్ వాజ్ ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ టైప్ అంటే లైక్ బంచ్ ఆఫ్ కట్స్ విత్ లైక్ పుష్పరాజ్ అనేటోని లైక్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం. దీనిలో కూడా ఇంట్రడ్యూస్ చేసారు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, దాని ఏమంటారా, జాతర ఎపిసోడ్ మా జాతర లైక్ గంగమ్మ జాతర స్టార్టింగ్ నుంచి మేము ప్రామిస్ చేస్తున్నాం దాన్ని ఇలా ఉండబోతుందని చెప్పి టీజ్ చేశారనమాట. దానికి టీజర్ లెక్క ఉంది, నో ప్రాబ్లం. అది ఇంటర్వెల్ అనిపిస్తున్నా నాకైతే, డౌటే లేదురా, ఇంటర్వెల్ సీన్ సంథింగ్ నాకైతే నచ్చింది అదైతే. ఇట్ అండ్ ఆల్సో దీన్ని ఏమంటారు, కొంతమంది లాస్ట్ టైం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కొంతమంది నార్త్ ఇండియన్స్ తెలియక ఏమన్నారంటే హిందూ ధర్మాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఏంది ఒక కాళీమాత డ్రెస్ వేసుకొని లైక్ లాగా వేషధారణ చేసి. వాళ్ళకి తెలియదు గంగమ్మ జాతరలో అక్కడ చిత్తూరు సంథింగ్ ఎక్కడో వాళ్ళు ఇట్లానే వేస్తారంట మగవాళ్ళు అట్లా చేస్తారనమాట. సో దానికి సిగ్నిఫికెన్స్ ఉంది. నువ్వు అన్నట్టుగానే దేవాశ్రీ గణేష్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఉండొచ్చు ఆ సీన్కి, అంటే ఎవరు చంపడానికి. ఫైట్ సీక్వెన్స్ రా, డౌటే లేదురా, ఫైట్ సీక్వెన్స్ డాన్స్ అనుకునే నేను స్టార్టింగ్ కాదు, ఫైట్ సీక్వెన్స్ అదే. సో దాన్ని ఎట్లా చూపిస్తాడు అది కూడా ఇంపార్టెంటే. నాకైతే మాత్రం యాజ్ అ హోల్ సంథింగ్ ఇంకొంచెం ఉంటే బాగుండదని ఒక ఒకటి ఆతృత అయితే క్రియేట్ చేసింది, గ్యారంటీ ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఐఎమ్ ఓకే విత్. నీకేమనిపించింది లాస్ట్ చెప్పే దాంట్లో? నాకైతే ఎక్స్పెక్టెడ్ మోర్, అది మాత్రం పక్క. దీనివల్ల డిసప్పాయింట్ అనంటే ఐ డోంట్ థింక్ సో. బాగానే ఉంది కానీ అదే మనం ఎక్కువ ఊహించుకున్నామని అనుకుంటున్నాను. వేరిస్ పుష్ప ని చూసాక ఇది ఇంకా ఎక్కువ ఉంటది అనేది నేను అనుకున్నాను. వేరిస్ పుష్ప వాస్ కిక్ యాస్, మామూలుగా ఉండదు, ప్రతి దాంట్లో బీట్ లో పడతాయి. ఈ బీట్ లో ఈ టైంలో వేరిస్ కరెక్ట్ టైంకి అక్కడ పుష్పరాజ్ కనబడాలి. తర్వాత లాస్ట్ కి పుష్పగాడి రూల్ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ దట్. ఇంకా బిగ్గర్ కట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తా చెప్తున్నా కదా. ఇప్పుడు నీకు ప్రమోషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఒక టైటిల్ వస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఒక ఫస్ట్ లుక్ వచ్చింది, కొన్ని రోజుల తర్వాత చిన్న గ్లింప్ వచ్చింది, తర్వాత ఒక టీజర్ వచ్చింది, తర్వాత ట్రైలర్ వచ్చింది, తర్వాత నీకు ఫిలిం చూపిస్తారు. అది మామూలు ఏమంటుందంటే ట్రెడిషనల్ వే ఆఫ్ ఫాలోయింగ్. దీంట్లో కూడా వేరే వచ్చింది కదా టీజర్ అంటే ఓకే మనకి ఇంకా చూపిస్తారు, ఓకే ఆ సిండికేట్ గురించి కానీ లేదంటే కొన్ని షార్ట్స్ ఆఫ్ మిగతా క్యారెక్టర్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ పుష్ప అల్లు అర్జున్ గారిని కానీ అలా ఒక ఫ్లోలో చూపిస్తాడు అనుకున్నాం. బట్ దీని మొత్తాన్ని కూడా జాతర ఎపిసోడ్ ఉంటుంది, బట్ ఐ థింక్ దే షుడ్ హ్యావ్ యాడెడ్ మోర్. బట్ దీనివల్ల నేను డిసప్పాయింట్ అయితే కాలేదు, ఐఎమ్ హ్యాపీ. కానీ ఇంకా ఉండండి ఇంకా హ్యాపీ అయ్యేది. నాకు కూడా అదే అనిపిస్తుంది. బట్ యా గైస్ మీకేమనిపించింది చెప్పండి చాట్లో. సో యా నాకైతే మాత్రం ఓకే విత్, కాకపోతే కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. నో ప్రాబ్లం, లెట్స్ సీ. ఇంకా చాలా టైం ఉంది, ప్రమోషన్స్ చాలా రాబోతున్నాయి, పోస్టర్లు అయితే కుమ్మవతలు వేసారు. నాకు దాని మీద నమ్మకం ఉంది, గట్టిగా నమ్మకం ఉంది, హైప్ బాగా పెరిగింది ఈ టీజర్తో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో మీ థాట్స్ నాకు చాట్లో చెప్పేయండి. సో యా.